ప్రైజ్ ద లార్డ్. థామస్ పాల్ వచ్చినందున బెల్ కొట్టాడు, ఇంక లోపల తీసుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఫుల్ కంట్రోల్ మీ. మనం యేసుక్రీస్తు కంట్రోల్లో ఉందాం. లోకానుసారమైనవి విసర్జించి పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో మనం ఉందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కాబట్టి బిలాముతో ఏది చెప్తున్నాడంటే దేవుడు, సంఖ్యాకాండము 22:38 ప్రకారం యేసుక్రీస్తుకి శక్తి ఉంది. ఆయన నోటి మాట ద్వారా పలికి బిలాంతో చెప్పగా అది జరిగెను. కాబట్టి ఈరోజు నీతో నాతో కూడా యేసయ్య మాట్లాడుచున్నాడు. కొన్నిసార్లు లైవ్లో జస్ట్ ఖమ్మంలో ఉంటారు ఒక కుటుంబం, చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. జస్ట్ లైవ్లో ప్రవచించాను, ఫోన్ కాల్ చేశారు, ఫోన్లో ప్రార్థించాను. వితిన్ 1 మంత్కే ఆమె ప్రెగ్నెంట్ అయింది. దేవుడు మగబిడ్డని ఇవ్వబోతాడు అనగానే దేవుడు మగబిడ్డనిచ్చారు. కానీ చెప్పారు, మాట్లాడారు, కానీ వాళ్ళకి కృతజ్ఞత లేదు. చాలామంది అలాగా బ్లెస్ అయ్యారు. కొంతమంది బ్లెస్ అయినప్పటికీ ఫోన్ కాల్స్ చేసి కూడా చెప్పని చాలామంది ప్రజలు ఉన్నారు. ఇంకొక ఫ్యామిలీ చూస్తే హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకి ఈ లైవ్లోకి వచ్చారు, ప్రవచించాను. 5-6 ఇయర్స్గా పిల్లలు లేకపోతే మీకు దేవుడు ఒక సేవకుని ఇవ్వబోతాడు. ఆ బిడ్డ సేవకు మీరు సమర్పించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మగబిడ్డని ఇవ్వబోతాడు మీకొని. జస్ట్ అలా పలికి చెప్పగానే దేవుడు కార్యం చేశాడు. వాళ్ళ జీవితంలో 5-6 మంత్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. దేవుడు అలాగే మగబిడ్డనిచ్చాడు. దేవుడు కార్యాలు జరిగింది. కనీసం ఫోన్ కూడా చేసి వాళ్ళు కృతజ్ఞతగా సాక్ష్యం కూడా చెప్పలేదు. నేను కాల్ చేస్తే కూడా తీయలేదు. ఇంకా నేను వదిలిపెట్టేశాను. దేవుడు చూసుకుంటాడు. అలాగ అనేక కార్యాలు జస్ట్ మాట పలకడంతో కూడా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసేసాడనమాట. మొన్న పోయిన నెలలో ఒక చిన్న విషయంలో ఏంటంటే, నా అకౌంట్లో ఓన్లీ 150 రూపీస్ ఉన్నింది. నా భర్తను అడిగాను, కనీసం ఒక 1000 or 2000 అన్నా నా అకౌంట్లోకి వెయ్యి మినిమం బ్యాలెన్స్ కూడా నేను మెయింటైన్ చేయలేకపోతున్నా అంటే వేయలేదు. మండే రోజు అనుకుంటా, పోయిన నెలలో ఒకరోజు వేయకుండా నాకు వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకి పేమెంట్లు చేయాలా, స్టాక్ వాళ్ళకి పేమెంట్లు చేయాలా, వాళ్ళకి చేయాలా, కమిట్మెంట్స్ ఉంది, అట్లా ఇట్లా అన్నాడు. నాకు కోపం వచ్చింది, బాధ కలిగింది. నేను అన్నాను, నీకు భార్య మొదట ముఖ్యమా, వాళ్ళు ముఖ్యమా? ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? భార్యకి కావాల్సింది ఆమెకి ఇవ్వాలి. అది ధనమైనా సరే, ఏదైనా సరే, వస్తువైనా సరే, ఏదైనా సరే. ఆ తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అడిగాను. సరేలేమ్మా, సాయంత్రం లోపల వేస్తానులే అని చెప్పి ఇంకా షాప్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 o'clock 5 o'clockకి మధ్యాహ్నం ఫుడ్డే ఆయన అన్ని గంటలకు లేట్గా తింటాడనమాట. నేను ఒక 1 hour 2 hours ముందు ఎర్లీగా తినొచ్చు, ఎందుకంటే నేను టక్కర చేసిన తర్వాత తినేస్తాను. వచ్చాడు, అప్పుడు అడిగాను, అప్పుడు కూడా పట్టించుకోలేదు. వేస్తాను అన్నాడు, కానీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళకు ఉంది, తర్వాత చేస్తాననేలాగే మాట్లాడాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. సరే, ఇలా జరగకూడదని మళ్ళీ ప్రేయర్ చేసుకున్నా. కాకపోతే దేవుడు నా నోటి మాటని ఎలా చేశాడనే మాటను గురించి చెప్తున్నా అంతే. ఇలా జరగదు. ఇంకా మీరు తను మళ్ళీ అది బ్రేక్ చేసి ప్రేయర్ చేశాను.
ఎందుకంటే కుటుంబం భర్తే కాబట్టి ఆ, మనదే వ్యాపారం కాబట్టి అలా చేయకూడదు, మాట్లాడకూడదు. కానీ ఆ రోజు ఎందుకో నాకు సడన్గా నాకు కొంచెం కోపం వచ్చింది. బోనీ అయిందా అంటే ఇంకా షాప్లో బోనీ అవ్వలేదు అన్నాడు. అయితే ఈరోజు నాకు డబ్బులు ఇవ్వలే కదా నువ్వు, ఇట్లే అనేసిన, ఇవ్వు అసలు అవ్వకుండానే ఫోన్గా కానేసిన అని వెంటనే ఆ మాట రూఢి అయిపోయింది. ఆ రోజు నైట్ 10:11 వరకు ఉన్నాడు మా ఆయన షాప్లో, అసలు బోనీనే అవ్వలేదు, అవనే లేదు. చూడు ప్రవక్త మాట ఎంత దేవుడు రూఢిపరుస్తాడని అప్పుడు ఇంకా విశ్వాసం అయిపోయింది నాకు దేవునిలో. ఎంత మళ్ళీ అలా చెప్పడం తప్పు, అలా చేయకూడదు, భర్తే మన వ్యాపారమే అలా అని చెప్పి మళ్ళీ నేను క్షమించు దేవా అని చెప్పి ప్రార్థన చేసుకొని దాన్ని బ్రేక్ చేసి ఆ మాటని మళ్ళీ బ్లెస్ చేస్తే నెక్స్ట్ డే దేవుడు 27,000 దాకా బ్లెస్ అయింది. అలాగా నేను అంటున్నది ఏంటి అంటే దేవుడి మాట మన నోటన ఉంచాడు. అది మన సేవకుల జీవితంలో మనం పలికినప్పుడు విశ్వాసంతో అది కొన్నిసార్లు ఏ విషయమైనా నెరవేరుతుంది. తర్వాత డబ్బులు ఇవ్వలేదా సిస్టర్ అంటే వేశారు నా అకౌంట్లోకి. ఇవ్వలేదు లేదు నేను చెప్పను, వేశారు. కానీ నేను అడిగినప్పుడు ఇవ్వలేదని నాకు కొంచెం కోపం వచ్చింది. ఆ తర్వాత వేశారు నా అకౌంట్లోకి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను సేవ కోసం నా జాబ్ను కూడా మానేసి, ఫస్ట్ నేను జాబ్ మానకూడదు, జాబ్ చేసుకుంటూనే సేవ చేసుకోవాలి అనుకున్నా. కాకపోతే దేవుడు చెప్పాడు, ఎందుకంటే అసలు టైం కుదిరేది కాదు. మార్నింగ్ 9కి వెళ్ళిపోతే ఈవినింగ్ నైట్ అయిపోయేది, 7 వరకు అయిపోయేది. నేను జాబ్ అయిపోయిన తర్వాత బస్సులో ఇంటికి రావడం, లేదంటే క్యాబ్లో ఇంటికి రావడం లేట్ అయిపోతూ ఉండేది. ఎల్జీ సాఫ్ట్వేర్ ఇండియాలో కోరమంగళ ఈజల్ క్యాంపస్లో నేను జాబ్ చేసేదాన్ని. దాన్ని బట్టి దేవుడు జాబ్ మానేసి ఫుల్ టైం మినిస్ట్రీకి రమ్మనిందే. ఎందుకంటే అధికంగా భాషల్లో మాట్లాడి ప్రార్థనలో గడిపి ప్రార్థనలకి ఎక్కువగా ప్రేయర్స్కి వెళ్ళడానికి, వాక్యం నేర్చుకోవడానికి, దేవునిలో ఉండడానికి జాబ్లో ఉన్నప్పుడు అది చాలా సాధ్యం కాదు. ఎక్కువగా మనము ప్రభులో గడపలేము, ఎక్కువసేపు ప్రార్థనలో ఉండలేము, భాషల్లో మాట్లాడలేము, వాక్యం కూడా వినలేము. తర్వాత మనము ప్రేయర్స్కి ఎక్కడన్నా వెళ్ళాలి, ఇంకా మనం బలపడాలన్నా ముందుకెళ్ళాలన్నా కూడా జాబ్ ఉన్నప్పుడు కుదరదనమాట. సాటర్డే సండే మాత్రం మాకు హాలిడే వచ్చేది. ఆ టైంలో ఇంకా సండే చర్చ్కి వెళ్ళాలి. సాటర్డే ఒకరోజు ఇంకా అన్ని పనులు ఉంటాయి కదా, వారమంతా కూడా జాబ్ చేస్తున్నప్పుడు మధ్యలో 1 డే ఇంకా ఇంట్లో పనులన్నీ ఎక్కువగా ఉంటాయి. అట్లా మనము ఎక్కువగా జాబ్లో పడిపోయినప్పుడు కుదరదని చెప్పి ఇంకా నేను మానేయడం జరిగింది దేవుడు చిత్త ప్రకారం. అదేలాగా షాప్లో కూడా బిజినెస్ కాబట్టి హస్బెండ్ది, నువ్వు వచ్చి షాప్లో చాలా అడుక్కున్నాడు అనమాట. చాలాసార్లు చెప్పాడు, నువ్వు వచ్చి షాప్లో పని చేయి, నువ్వు వచ్చి షాప్ని అభివృద్ధి పరచు, నువ్వు వచ్చి బాగా ఇంప్రూవ్మెంట్ చేయి, కస్టమర్స్తో మాట్లాడి సేల్స్ చేయి, అట్లా ఇట్లా అని చాలాసార్లు చెప్పాడు. ఈ విషయంలో నేను దేవునికి ప్రార్థించినప్పుడు చేయాలా ప్రభా ఎట్లా అని అడిగినప్పుడు, ఇది వచ్చి నీ జీవితంలో ఒక సాతాన్ ప్లాన్ అన్నాడు దేవుడు. ఏంటి ప్రభా అంటే, నువ్వు వెళ్ళి షాప్లో కూర్చొని బిజినెస్ చేస్తూ ఉంటే నీ మైండ్ సెట్టింగ్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఏంటంటే నీ మైండు వ్యాపారం పైన, డబ్బు మీద కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. కొద్ది కొద్దిగా నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోతావు అని క్లియర్గా దేవుడు మాట్లాడాడు. చాలాసార్లు నువ్వు వచ్చి బిజినెస్ చెయ్యి. 11 ఇయర్స్గా ఒక ఆమె పనిచేస్తుంది, మంజుల అని. ఆమెను కూడా నేను పనిలో నుంచి తీసేస్తాను, నువ్వు వచ్చి చెయ్యి, అన్ని చూడు, నువ్వు ఎట్లా అట్లా అని చెప్తా ఉండేవాడు. నేను అస్సలు రాను,
నువ్వు కావాలంటే ఇప్పుడున్న వాళ్ళకన్నా ఇంకా ఇద్దరు పనులను పెట్టుకొని చేపించుకొని డబ్బులు ఇచ్చుకో, నాకు బాధ లేదు. కానీ నన్ను మాత్రం పిలవద్దు, నేను రాను అని ఖచ్చితంగా చెప్తా అంట. ఎందుకంటే నేను వెళ్ళి చేయడం బట్టి ఏమవుతుందంటే వాక్యంలో తగ్గిపోతాను, ప్రార్థనలో తగ్గిపోతాను, భాషలు మాట్లాడలో తగ్గిపోతాను. నేను ఎప్పుడూ ఆల్మోస్ట్ హృదయంలో నా జీసస్ని, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను, మెమొరీ చేస్తూ ఉంటాను నేను లోపల నుంచి. ఓ ఈ వాక్యం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం చదువుకున్నామనుకో, దాన్ని మరలా ధ్యానిస్తూ ఉంటాను. హోలీ స్పిరిట్ గాడ్ నన్ను వేరే వేరే లెవెల్స్లో, వేరే వేరే భాషల్లో ఏదో ఒకటి కాంటెస్టేషను ప్రభు మీదనే ఉండేలాగా నా మనసు ఉంటుందన్నమాట. ఇంకా నేను ఇంట్లో ఉన్నా, లేకపోతే చర్చికి వెళ్ళినా, ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆయన మీదే మనసు ఉంటుంది, జీసస్ మీదే ఉంటుంది నాకు. 24/7 నైట్ నిద్రలో కూడా ఆయన మీదే మనసు ఉంటుంది నాకు. అలా ఉన్నప్పుడు ఈ కాంటెస్టేషను తప్పిపోతాను నేను ప్రభులో నుంచి. బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, సంపాదించాలి, ఎదగాలి, ఇంకా ఎంత ఎదగాలి, దేవునిలో ఎదగాలి, సంఘం కట్టపడాలి, సేవ చేయాలి, అనేక మందిని అన్యుల్ని ప్రభులోకి నడిపించాలి. కావాలి, డబ్బు కావాలి. వ్యక్తిగత జీవితంలో మనం రెంట్ కట్టుకోవడానికి, మన సరుకులకి, మన వస్త్రాలకి, మన తిండికి, అన్నిటికీ డబ్బు కావాలి, లేదని లేదు. డబ్బు మన అవసరానికి కావాలి, అంతేకాని డబ్బే మన జీవితం కాదు. నేను మాత్రం నా అవసరానికి డబ్బు ఉంటే చాలు, కానీ డబ్బుని నేను ప్రేమించను. దాన్ని ప్రేమిస్తే ఇంకంతే, లోకంలో పడి ఉంటాం మనం, అంతే. అలా ప్రేమించేదానంటే నేను నిజంగా 1 lakh శాలరీ రిజైన్ చేసి సేవకు వచ్చేదాన్ని కాదు. ఆ డబ్బు ఆశే, లేకుంటే డబ్బు మీద ప్రేమే నాకు నింటే. అలా లేదు కాబట్టే ఇప్పటికి కూడా నేను ప్రతి ఒక్కటి నా అవసరానికి డబ్బులుంటే చాలు ప్రభా, నేను ప్రేమించను, దాన్ని నేను అంత మైండ్లో పెట్టుకోను అనమాట. అలా ఉన్నాను కాబట్టే దేవునిలో నేను ముందుకెళ్ళిపోతా ఉన్నా, దూసుకెళ్ళిపోతా ఉన్నా. అభిషేకంలో కానీ, వరాల్లో కానీ, ఫలాల్లో కానీ, అన్నిట్లో దూసుకెళ్ళడానికి. ఎందుకంటే నా మనసు ఎప్పుడు ప్రభు మీదే ఆనుకుంటుంది కాబట్టి, హృదయం ఆయన మీదే ఉంటుంది కాబట్టి, లోకానుసారమైనవన్నీ కూడా దేవుడు దూరపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు అరుణా శ్రీ, ప్రైజ్ లార్డ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. సిహెచ్ కృపాకర్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, దేవుడు దీవించునుగాక, మీ పరిచర్య అభివృద్ధి కలుగునుగాక. ఇంకా లైవ్లోకి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు వస్తున్నారో అందరినీ బ్లెస్ చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ వాక్యాన్ని చూశారు మీరు. మొదటి లైవ్లో మళ్ళీ థామస్ పాల్ వచ్చాడని కట్ చేసి మళ్ళీ ఇంకొక లైవ్ తీశాను. ఏంటి వాక్యం అంటే, హౌ టు వాక్ విత్ ఏంజల్స్ యువర్ లైఫ్ ఇన్ మై లైఫ్. ఏంజల్స్, దేవదూతలు వాక్య రూపంలో నీ జీవితంలో, నా జీవితంలో ఎలా పనిచేస్తాయి అని చూసాము. 8 వాక్యాలు చూసాము. దయచేసి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ లైవ్లో చూసిన వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకోండి. ఇది బలమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతుంది. ఈరోజు నైట్కే ఏంజల్స్ వచ్చి ఏదో ఒక మిరాకల్స్ చేయొచ్చు. ఏం మిరాకల్స్ చేస్తాయో తెలీదు, మీరు ఏం అడుగుతున్నారో తెలీదు. దేవుడి కార్యాలు జరగబోతుంది, గ్యారంటీ కార్యాలు జరగబోతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. ఇంకొన్ని విషయాలు దేవుడు మాట్లాడమన్నాడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మాతా సిస్టర్, ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు సమాధానాన్ని ఇచ్చునుగాక, శాంతిని ఇచ్చునుగాక, ఫైనాన్షియలీ బ్రేక్ త్రూ వచ్చునుగాక. ఇంకా మీరు ఆత్మీకంగా వాక్య రూపంలో దేవునిలో ఎదగడానికి యేసయ్య సహాయం చేసునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బ్లెస్ యూ సిస్టర్. More blessings coming in your life.
ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఇంకొన్ని విషయాలు సండే రోజు ఈ విషయం నేను చెప్పకూడదు అనుకున్నా. హోలీ స్పిరిట్ గాడు చెప్పమంటే మాత్రమే చెప్తాను, నేను ఊరికే చెప్పను. సండే రోజు మాది 25th సాటర్డే మ్యారేజ్ డే ఉన్నింది, పోయిన సాటర్డే. సండే రోజు మేము చర్చిలో అందరికి కూడా స్వీటు, మైసూర్ పాకు, బనానా, కుష్కా అండ్ కబాబు, పెరుగు పచ్చడి, ఇంకా కుర్మా అని సండే రోజు స్పాన్సర్ చేసాము. తిన్న వాళ్ళకి వెజ్ ఇచ్చాము. అయితే నేను చేసింది కాదు, మేము హోటల్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించామన్నమాట. అది రైసు బాగా ఉడికిపోయింది, ముక్కాలు భాగం ఉడికిపోయింది, కాలు భాగం కొంచెం ఉడకలేదన్నమాట. ఆ విషయము అందరు తినేశారు, ఒక ఇద్దరు ముగ్గురు ఆ ముక్కాలు భాగం తిని కాలు భాగం అట్లా పడేశారనమాట. ఇంకా ఆ విషయాన్ని బట్టి సేవకుడు చెప్తూ ఉంటే నేను చాలా బాధపడ్డాను. అయ్యో, థామస్ పాల్ బర్త్డేకి ఇచ్చాము, బాగునింది, నా బర్త్డేకి ఇచ్చాను, స్పాన్సర్ చేశాను, ఫుడ్డు సంఘంలో బాగునింది, ఏంటి మ్యారేజ్ డేకి ఇలా అయిపోయింది కదా అని కొంచెం నేను మా ఆయన చాలా బాధపడ్డాం. సరే, ఇంకా సేవకులకి బాయ్ చెప్పి వస్తుంటే సేవకుడు ఒక సిస్టర్ని చూసి, ఆ చర్చిలో నెంబర్గా ఉన్న ఒక ఆమెని చూసి, ఈమె చెప్పు నువ్వు, ఆమె భోజనము పడవేయకుండా తినులాగా, రైస్ అంతా తినేసిలాగా పడవేయకుండా ఆమెకు చెప్పి వెళ్ళు అని పేరుతో కూడా చెప్తుంటే నేను సరే అని చెప్పి ఆ సిస్టర్కి చెప్పాను, నువ్వు పడవేయకుండా రైసు తినేయి, వేస్ట్ చేయొద్దు అన్నట్లుగా చెప్పాను. ఎందుకబ్బా సేవకుడు ఈమె పైనే ఇంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాడు? ఇప్పుడు సంఘంలో చాలామంది ఉంటారు, ఈమె పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాడు ఏంటి, ఈమె గుణగణాలు ఏంటి? ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు నాకు, కొన్ని చూపించమని దేవుణ్ణి అడిగినప్పుడు కొన్ని విషయాలు ఆ సంఘంలో ఉన్న కొంతమంది గురించి దేవుడు చూపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. కానీ నేను ఎవరికి చెప్పను, ప్రార్థన చేసి సైలెంట్గా ఉండిపోతాయి. ఎవరినైనా సరే సేవకుడికి కూడా నేను ఏమి కూడా చెప్పను అనమాట. ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడు మనలో బలంగా ఉన్నప్పుడు చాలా కార్యాలు చూపిస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్ జోస్ బ్రదర్, థ్యాంక్ యూ, యు ఆర్ కమింగ్ ఫై మై లైవ్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఇంకా మీరు సేవలో ఎదుగుదురు గాక. ఆమెన్. అభివృద్ధి కలుగును గాక. ఆమెన్. అన్నప్పుడు ఎందుకు సేవకుడికి మీద ఇంట్రెస్ట్ అని అన్నట్లుగా, అంటే ఆమె మొదటి నుంచి వస్తుంది కాబట్టి ఏమన్నా అలా చెప్పారేమో అనుకున్నాం. కానీ ఆమె కొన్ని గుణగణాలు దేవుడు నాకు చూపించాడు. ఏంటి అంటే ఆమెలో భయంకరమైన అసూయ ఆత్మ ఉంది. బాగా ఒక స్త్రీ అందంగా ఉంటే ఆమె కన్నా నచ్చదు, ఆమె కన్నా కలర్గా ఉండేది నచ్చదు, ఆమె కన్నా మంచి బట్టలు వేసుకుంటే ఆమెకి నచ్చదంట. అదే కాకుండా గ్రూప్లో ఎవరికన్నా బర్త్డే అయినా మ్యారేజ్ అయినా అందరూ విష్ చేస్తారు, కొంతమంది ఉండరు విష్ చేయరు. అలాగే ఈమె కూడా విష్ చేయదు. కొంతమంది అందరు విష్ చేయరు, కొంతమంది విష్ చేస్తారు. అలా ఈమె కూడా విష్ చేయదు. నేను చాలా బిజీ, నేను చాలా మార్నింగ్ 9 o'clockకి జాబ్ స్టార్ట్ అయితే 7 లోపల అయిపోతుంది ఆమెకి. ఆ తర్వాత ఏమి పని లేదు, ఏం లేదు, రూమ్లో ఫ్రీగానే ఉంటుంది, ఏదో కొంచెం వండుకొని తిని పడుకుంటూ ఉంటుంది, ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. నేను చాలా క్లోజ్ అనమాట. ఆమె ద్వారానే నేను మార్నింగు నేను ఆ చర్చ్కి వెళ్తాను, కొన్ని పరిచర్యలు అక్కడ దేవుడు నాకు ఇచ్చాడు. ఈవినింగు నాకు 6 to 8 ఒక ఇంట్లో నడిపించుకుంటాను నేను. అది చాలా 2011 నుంచి నడిపిస్తూనే ఉన్నా. ఆమె ద్వారానే నేను ఆ చర్చికి వెళ్ళడానికి కూడా అడ్రస్ అలా చెప్పింది కూడా ఆమె అనమాట. ఇలాంటి అసూయ కార్యాలు ఆమెలో ఉంది.
అదే కాకుండా ఆ, కొన్ని గుణగణాలు చెప్తున్నాడు. ఇంకొకరిని ఆమె ఒక సేవకుని కూతురు. సేవకుని కూతురు అయింది కూడా ఇతరులని బ్లెస్ చేసే అంటే ఆశీర్వదించే గుణము ఏమాత్రం ఆమెలో లేదంట. అబ్బా, దేవుడు నాకు చూపిస్తుంటే కనీసము నా వాట్సాప్లో స్టేటస్లన్నీ చూస్తుంది. సరే, గ్రూప్లో చెప్పలేదు, స్టేటస్లో కూడా చూసి చెప్పలేదు. కనీసము చర్చ్లోకి వెళ్ళినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్తే కూడా ఏదో విన్నట్లుగా చెప్పినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత కనీసం ఎవరికన్నా బర్త్డే వచ్చినప్పుడు లేకుంటే యానివర్సరీ వచ్చినప్పుడు గ్రూప్లోనో వాట్సాప్లో చెప్పకపోయినా పర్వాలేదు, చర్చిలో వారు జరుపుకుంటున్నప్పుడు చెప్తే ఏమైపోతుంది? చెప్పదు. చాలామంది అలాగే ఉన్నారు, అస్సలు చెప్పదు. ఏమంటే ఆమెలో ఉన్న అసూయ, ఆమెలో ఉన్న చెడ్డ గుణగణాలు దేవుడు నాకు చూపించాడు. ఇదేంటి ప్రభువా, ఈమె పైన సేవకుడు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని నేను అనుకున్నా. ఒకవేళ మా సేవకుడికి ఆమె మీద ఏ అభిప్రాయం ఉందో తెలియదు, కానీ కాకపోతే ఆమెలో ఉన్నవన్నీ దేవుడు చూపించే లోపల నేను ఎంత విచిత్రంగా ఉంది. ఈమె ఒక సేవకుని కూతురయిండి కూడా ఈ బ్లెస్సింగ్స్లే చేసే మనసు లేదు, ఏం లేదు అనుకున్నా. అప్పుడు దేవుడు ఏం చూపించాడంటే, ఒకవేళ ఒక సేవకుడే ఆమెని వివాహం చేసుకున్నాడని ఉదాహరణకు అనుకుంటే సేవ పడిపోతుంది. ఆమె ద్వారా అభివృద్ధి ఉండదంట. ఆమె ద్వారా బ్లెస్సింగ్స్ రిలీజ్ అవ్వవు, ముందుకెళ్ళలేవు. కుటుంబంలో బ్లెస్సింగ్స్ ఉండదు. ఒకరోజు సాక్ష్యం చెప్పింది, నేను చాలా బాగా పని చేస్తాను అని నన్ను మెచ్చుకుంటారు అందరూ, నన్ను నా ఓనర్ కూడా మెచ్చుకుంటాడని. అది ఓకే, ఒకవేళ మంచిగా పని చేయొచ్చు, దేవుడు మెచ్చుకోవచ్చు. కానీ నీలో మంచి ప్రవర్తన లేదు, కానీ నీలో మంచి గుణగణాలు లేవు, కానీ నీలో దేవుని ప్రేమిస్తున్నావు అంటున్నావు, కానీ ఇతరులని ఆశీర్వదించే బ్లెస్ చేసే గుణం నీలో లేదు. ఒకవేళ వాళ్ళ తండ్రి అనుకోవచ్చు, నా కుమార్తెను ఒక సేవకునికి ఇచ్చి పెళ్లి చేయాలి అని తన తండ్రి సేవకుడు కాబట్టి అనుకోవచ్చు. కానీ అలా చేయడం బట్టి ఆ సేవలో ఆమెకి పిలుపు లేదు, సేవా పిలుపు లేదు. సేవకుడు కూతురైనా మనం అనుకుంటాం సేవకుల కూతురులందరూ సేవకురాండ్లు అయిపోతారు, సేవకుడు కుమారులందరూ అని అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో సేవకుని పిల్లలు కూడా బిజినెస్ చేసేలాగో లేకపోతే సాఫ్ట్వేర్గానో వేరే వేరే కోణాల్లో దేవుడు తీసుకెళ్తాడు. వాళ్ళకి పిలుపు ఉండదు. నేను సేవ చేస్తాను కాబట్టి నా కొడుకు కూడా సేవకుడే అవ్వాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు పిలుపు ఉంటేనే జరుగుతుంది. పిలుపు లేకపోతే అది దేవుడు క్యాన్సిల్ చేస్తాడు. వాళ్ళని ఏ విషయంలో వాడుకోవాలో అదే విషయంలో వాడుకుంటాడు. నా కుమారుడు థామస్ పాలు, నేను ఏమనుకున్నాను తెలుసా? మీరు నమ్ముతారో లేదో, ఎవరో చాలామంది అనేక మంది అనుకుంటారో అనుకోకపోయిండారో నాకు తెలియదు, కానీ నాకు అసలు వివాహమే జరగక ముందే నేను అనుకున్నా, దేవా నా కుమారుడిని ఇవ్వు, నేను ఖచ్చితంగా నీ సేవకు సమర్పించుకుంటానని. ఎప్పుడు? పెళ్ళి కాకముందే అనుకున్నా. దేవుడు పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినడు కాబట్టి ఆయన ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఇచ్చినట్లుగా నాకు దేవుడిచ్చాడు. అలాగా మనము అనుకున్నట్లుగా కాదు, దేవుని పిలుపు ఎవరి మీదకు ఉంటుందో తెలీదు. దేవుడు గొర్రెల కాపరిని దావీదుని అభిషేకించుకొని 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనను అభిషేకించుకొని రాజుగా చేశాడు.
ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరే అని అందరూ అనుకోవచ్చు. యోసేపును కూడా అన్నదమ్ములందరూ కలల గురించి చెప్తుంటే ఇవి జరగదు, వీడు ఏంది ఇట్లా చెప్తున్నాడు, ఉత్తిగా చెప్తాడా ఎట్లా చెప్తాడని అసలు తండ్రి కూడా, యాకోబు తండ్రి కూడా ఆ కలల్ని విశ్వసించలేదు, నమ్మలేదు. గద్దించేవాడు, కలలవాడని చెప్పి అన్నదమ్ములందరూ గేలి చేసేవాడు, ఎక్కిరిచ్చేవాడు. లాస్ట్కి తెలియకుండా అరణ్యంలోకి తీసుకొచ్చి ఒక లోయలో ఒక నీళ్లు లేని బావిలో పడేస్తారు, గుంతలో వేసేస్తారు. ఆ తర్వాత దీని ఎందుకు మళ్ళీ వేయడం, వేసిన తర్వాత మళ్ళీ పైకి లాగి ఏం చేస్తారు, డబ్బుల కోసం వేరే దేశానికి యోసేపుని అమ్మేస్తారు. యోసేపు అనుకున్నాడా ఆ దేశానికి ప్రధానమంత్రిని అవుతానని? అనుకున్నాడా? దేవుడు కళల ద్వారా కొన్ని చూపించాడు, కానీ యోసేపు కూడా అంత క్లియర్గా అనుకోని ఉండడు. ఇలా జరిగిపోతుంది, నా కుటుంబం అంతా, కుటుంబాన్ని గురించి దేవుడు చెప్పాడు, మీరు నా ద్వారానే పోషించబడతారు అని యోసేపు చెప్పాడు. కానీ వాళ్ళు ఎవరు నమ్మలేదు. నిజంగానే ఆ కరువు కాలంలో ధాన్యం దాచుకున్నాడు మూట్లు మూట్లుగా యోసేపు. కుటుంబం మొత్తం, తండ్రితో సహా కుటుంబం మొత్తము పోషించబడింది యోసేపు దాచుకున్న ధాన్యాన్ని బట్టే. అలాగా దేవుడు, మోసే నత్తివాడు, అసలు మాటలు రావు సరిగ్గా, నత్తిగా మాట్లాడేవాడు. దేవుడు ఎన్నుకున్నాడు. అసలు నాకు మాటలు సరిగ్గా రావు ప్రభువా, నన్నెందుకు ఎన్నుకుంటావు, నన్ను విడిచిపెట్టేని అనేకసార్లు మోసే అడిగినప్పుడు లేదు, దేవుడు నువ్వే కావాలని ఎన్నుకున్నాడు. ఐగుప్తు ప్రజలు నడిపించడానికి కొండపోయి ప్రార్థన చేస్తే బ్రాకాస్ చేయడానికి దేవుడు వాడుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నడిపించాడు, రోడ్డు వేశాడు. అనేక కార్యాలు మోసే ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. అలాగా మనము సేవకి మనము ఎన్నుకున్న వాళ్ళం కాదు. నేను సేవకు వస్తాను అనుకోలేదు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, జాబ్ చేస్తున్నాను. అసలు సేవ అనుభవం నాకు తెలీదు, కానీ దేవుడు పిలిచాడు, స్వరంతో మాట్లాడాడు, వచ్చాను. అలాగే ఎవరిని అయినా దేవుడు పిలుచుకోగల శక్తిమంతుడు. అలాగని పిలుపు లేని వారిని, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పిలుపు లేని వారిని ఒక దైవ సేవకుడు వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితం ఎలాగవుతుందో దేవుడు క్లియర్గా చూపించాడు. ఒక పిలుపు లేని ఒక సేవకుడు నువ్వు ఒక సేవకు పిలుపున్న ఆ వ్యక్తినే, ఆ స్త్రీనే నువ్వు వివాహం చేసుకోవాలి. పిలుపు లేని స్త్రీని నువ్వు కట్నం కోసమో లేకపోతే సేవకుడు కూతురే కదా అనుకోనో, లేకపోతే దేవుని చిత్తం కానిది కూడా నువ్వు ఇష్టమా ఎడలా ఏమవుతుందంటే అది జీవితము చాలా ఘోరంగా ఉంటుంది. నేను ఒక సేవకుని జీవితంలో రియల్గా బెంగళూరు సిటీలో చూసినప్పుడైతే తండ్రి ఏం చేశాడంటే, ఆ సేవకునికి ఈమెనే నీకు మంచి భార్య, ఈమెనే నీకు తగువైందని చెప్పి పెళ్లి చేసేస్తాడు. ఆ సేవకునికి బాగా మ్యారేజ్ చేస్తాడు, బాగా సాగుతుంది, 2 పిల్లలు కూడా అయిపోతారు. కానీ ఆమెకి సేవ అనుభవం లేదు. సరిగ్గా బైబిల్ చదవడం రాదు, ప్రార్థించడం రాదు, పాట పాడడం రాదు. ఆమెకి ఎనీ టైం, నేను వ్యక్తిగతంగా కళ్ళారా చూసిన విషయం మీకు చెప్తున్నా, ఆమెకి ఎనీ టైం తిండి మీద గోల. తిండి, అది తింటే బాగున్ను, ఇది తింటే బాగున్ను, ఆ నాన్ వెజ్ తింటే బాగున్ను, ఇది తింటే బాగున్ను అని ఆమెకి మనసు. అదే కాకుండా ఇంకా పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు, భర్త సేవకి వెళ్ళిపోయేవాడు. ఈమెం చేసేదంటే పెద్ద ఎల్ఈడి టీవీలో ఇంట్లో సినిమాలు సీరియల్ పెట్టుకొని ఆనందించేది బాగా. అది ఒక విశ్వాసి సడన్గా చూసి భర్తకు చెప్పేశాడు, సేవకునికి చెప్పేశాడు. అదే కాకుండా ఫోన్లో వేరే పరాపురుషులతో ఏదేదో మాట్లాడేదంట. ఇన్ని చూసి ఆయన వార్నింగ్ ఇచ్చి ఆమెని వాళ్ళ అమ్మింటికి తరిమేసినాడు. 2 ఇయర్స్ వచ్చి ఆమె ఎంతగా తల్లిని తీసుకొచ్చి బతిమాలుకున్నా కనీసం ఇంట్లో కూడా చేర్పించకుండా ఆయన తల్లి ఇంటికి తరిమేసి 2 సంవత్సరాల తర్వాత
ఆమె భయంకరంగా పశ్చాత్తాపడుతుంది, ఏడుస్తుంది. చాలా సన్నగా ఎట్లా గాలి కూపితే పడిపోయేలాగా అయిపోయింది ఆమె. దిగులు పడి బాధపడి. పిల్లలేమో ఫోన్లో మాత్రం తల్లితో మాట్లాడేవారు, కానీ వెళ్ళి చూసుకునేకి వెళ్ళేవారు కాదు. ఈయన బెంగళూరులోనే అద్దింట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ స్కూలుకు పంపిస్తూ వంట ఆమెను పెట్టుకుని వంట చేసుకుంటూ వాళ్ళ అమ్మను పెట్టుకొని చూసుకుంటూ అలా ఉండిపోయేవాడు. 2 years తర్వాత మళ్ళీ ఆమెని ప్రభు కృపను బట్టి అంగీకరించాడు, తీసుకొచ్చుకున్నాడు ఆ సేవకుడు. ఇప్పుడు బాగానే ఉన్నారు, వాళ్ళ జీవితం మంచిగానే సాగుతుంది. ఆ సేవకురాలతోనే ఉన్నాడు. కానీ ఆమెకి సేవా పిలుపు అనేదే ఏ మాత్రం లేదు. ఒక పాట పాడడం రాదు, బైబిల్ చదవడం సరిగ్గా రాదు, ప్రార్థన లేదు, అభిషేకం లేదు. ఆయనేమో మంచి అభిషేకం, మంచిగా దగ్గర దగ్గర 40-40 కంట్రీలు తిరిగేసి వచ్చాడు ఆయన. మంచి సేవలో వాడబడుతున్నాడు. అట్లా ఉంది. కాబట్టి సేవా పిలుపు, నువ్వు సేవకుడుగా ఉంటే, ఒకవేళ నువ్వు సేవకురాలుగా ఉంటే, నువ్వు ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలంటే సేవా పిలుపు కలిగి ఉన్న స్త్రీనే చేసుకోవాలి. సేవా పిలుపు కలిగి ఉన్న పురుషున్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా జాబ్ చేస్తుంది, ఇంత డబ్బు సంపాదిస్తుంది, నా కుటుంబానికి ఉపయోగపడుతుంది, నా సేవకు ఉపయోగపడుతుంది అనుకున్నావా, దెబ్బ మీద దెబ్బ కొడతాడు దేవుడు ఖచ్చితంగా. ఆ స్త్రీకి ఉండవలసిన గుణాలు నేను చెప్తాను. ఆ పురుషుడు సేవ చేస్తున్నప్పుడు ఆ స్త్రీకి ఉండవలసిన గుణగణాలు నేను చెప్తాను. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా దయచేసి వినండి. ఇదంతా నాకు నేను సొంతంగా కల్పించుకొని కల్పనా కథలు చెప్తున్నది కాదు, దేవుడు మాట్లాడితేనే చెప్తున్నా. ఏంటంటే హోలీ స్పిరిట్ గాడు చూపించింది. మొదటిగా ఆ స్త్రీలో, సేవా పిలుపున్న స్త్రీలో తగ్గింపు ఉండాలి, దేవుని మాటకు లోబడాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, అభిషేకం ఉండాలి, దేవుని కోసం ఏదైనా చేయగల మనసు ఉండాలి. భర్తకి, ఆ సేవకునికి పూర్తిగా సహకరించాలి, ఆయన్ని బాగా ప్రేమించాలి. ఒకవేళ ఇప్పుడు మామూలుగా భార్యాభర్తలు అంటే కోపంలో ఏదో ఒకటి తిట్టుంటారు, ఏదో ఒకటి అనుంటారు, అయినా కూడా ఆమె ప్రేమించాలి, విడిచి వెళ్ళకూడదు, ప్రేమించాలి, బాగా ప్రేమించాలి, అన్ని రకాలుగా ఆయన సుఖపెట్టాలి. సేవా విషయంలో సంఘాన్ని కట్టడానికి మొదటిగా ఆమె ప్రార్థనా పరురాలై ఉండాలి. ఇతరులను సంఘం నడిపిస్తుండగా ఇతర సేవకులను, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులని మంచి మనసుతో ఆశీర్వదించే గుణము 100% ఉండాలి. ఒక సేవకుని లక్షణం ఇది. ఆ గుణం లేకపోతే నో యూస్, సేవలో యూస్ లేదు. జాబ్ చేసుకుంటూ ఏదో కాలం గడిపేవాళ్ళే కానీ సేవలో యూస్ లేదు. చాలా సంవత్సరాల నుంచి మీరు లైవ్ చూస్తున్నారు, మాతా సిస్టర్ కూడా చూస్తుంది. ఏంటి అంటే మీరు చూస్తున్నారు, నా లైవ్లో సేవకులకి ఎట్లా ప్రార్థన చేస్తాను, ఆయుష్ని ఇమ్మంటాను, ఆరోగ్యాన్ని ఇమ్మంటాను, సేవాభివృద్ధి ఇమ్మంటాను, ఆశీర్వాదాలు ఇమ్మంటాను, సంఘాలు కట్టబడాలంటాను, సేవకుడికి అభిషేకం ఇవ్వమంటాను, ముఖ్యంగా వరాలతో నింపు, ఫలాలతో నింపు అంటాను. అన్ని రకాలుగా ఎందుకు అంటానంటే సేవకుడు దేవుని సేవ చేస్తున్నవాడు. సేవకుడు ఏంటంటే తన వ్యక్తిగత జీవితంలో చేస్తున్న కార్యాలు కాదు, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు పని చేస్తున్నవాడు సేవకుడు. అలాంటి సేవకుడు ఆశీర్వాదకరంగా మంచిగా ఉంటే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మనకే. సాతాన్ ఏం చేస్తుందంటే ఎలాగైనా ఏదో ఒక విషయంలో పడదోసి సేవకుని
పాపంలో తీసుకెళ్ళి నరకాగ్ని పాల్లో చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయం నాకు తెలుసు కాబట్టి అనుభవపూర్వకంగా నేను ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తున్నా. చాలామంది పడిపోవడం చూస్తున్నా, మళ్ళీ లేయడం చూస్తున్నా. అలా చూస్తున్నాను కాబట్టి నేను ప్రార్థనతో సేవకుల్ని ఈ లైవ్ ద్వారా కడుతూ ఉంటా. ఎంత బ్లెస్సింగ్స్ సేవకులకి. మీరు ఎక్కడో ఉంటారు, ఏ దేశంలో ఉండండి, మీరు ఏ ప్రాంతంలో ఉండండి, కానీ ఈ లైవ్ మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది, ప్రతి సేవకుని బ్లెస్ చేస్తుంది. అలాగా ఒక సేవకుని భార్యగా మనం ఉంటే సేవకుని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, చాలా తగ్గించుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి మనసుతో ప్రైజ్లాడి చెప్పాలి. స్త్రీలు ఒకవేళ ప్రార్థన అడిగితే వాళ్ళకి ప్రార్థన చేయాలి, వాళ్ళకి దెయ్యాలు వెళ్ళగొట్టాలి. ఏ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ పరిస్థితులను బట్టి ప్రార్థన చేసి నువ్వు బ్లెస్ చేయాలి. అలాగ మనం చూసినట్లయితే జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ అన్న భార్య కూడా, ఆశక్క కూడా చాలా వాడబడుతుంది. ఇంకా ప్రవీణ్ పాస్టర్ గారి షారోనమ్మ గారు మంచిగా వాడబడుతున్నారు. ఇంకా థామస్ డేర్ గారి వైఫ్ షీపమ్మ గారు మంచిగా వాడబడుతున్నారు. ఇంకా అనేక మంది ఇలా ఉదాహరణకు చూస్తే అనేక మంది స్త్రీలు, ఎస్కే ఫ్రాన్సిస్ గారి భార్య బ్రినీటా మమ్మీ కూడా మంచిగా సేవలో బలంగా వాడబడుతుంది ఒక ప్రవక్తనిగా. అలాగా కొంతమంది దైవ సేవకులు జీవితాల్లో చూస్తే వాళ్ళు దైవ సేవకునికి మంచి ఐక్యత కలిగి ఆ సేవను అభివృద్ధి పరచుట్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. అలాగా మనము కూడా సేవకునికి సపోర్ట్ చేయాలి. ఆ బ్లెస్సింగ్ గుణమే మనలో లేనప్పుడు ఏం సేవ చేయగలుగుతాం? ఇతరులని ఆశీర్వదించే నువ్వు దీవించబడతావు. పాత నిబంధనలో ఏమనుంది వాక్యంలో, ఆదికాండంలో ఉంది, నువ్వు శపిస్తే శపించబడతావని ఉంది. కానీ మనం శపించం కాబట్టి మనం శపించబడం. మనం ఎల్లప్పుడూ ఏం చేస్తాం? దీవిస్తున్నాం, దీవించబడుతున్నాం. ఈరోజు ఇలాగా నేను ఉండడానికి కారణం ఏం తెలుసా? నిజంగా నా వ్యక్తిగత జీవితాన్ని మీకు చెప్తాను. నేను ఎప్పుడు అందరినీ దీవిస్తా. మనసులో ఆ కుట్రలు, కల్మషాలు, అసూయలు, కుళ్ళు బుద్ధి, చెడ్డ బుద్ధులు, ఇవన్నీ నాకు అస్సలు నచ్చదు. నా మనసులోకి అవి రాకుండా ఉంటాయి. ఎందుకు తెలుసా? హోలీ స్పిరిట్ గాడు నాలో బలంగా ఉంటాడు, క్రియ చేస్తాడు కాబట్టి ఇవన్నీ నేను రానిచ్చుకోను. చాలామంది చూస్తాను, కొంతమంది సేవకుల్లో కూడా చూశాను, బిలీవర్స్లో కూడా చూశాను. నేను ఏమైనా ఇస్తేనే బ్లెస్ చేస్తారు, ఏమైనా కానుకిస్తేనో దశంభాగం ఇస్తేనో. ఇవన్నీ ఇవ్వద్దని చెప్పట్లేదు, ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఇస్తున్నది ఎవరికంటే సేవకునికి కాదు. మనం ఏదన్నా చేయని దేవునికి చేస్తున్నాం, ఏసైకి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ నేను కొంతమందిని చూసినప్పుడు ఒక్కొక్కసారి నా రియల్ జీవితంలో చూస్తే మీకు చెప్తాను, కొంతమంది అలా చేసిన వాళ్ళకే బ్లెస్ చేస్తారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. అది కూడా రాంగ్. ఇచ్చినా ఈకపోయినా లైవ్లో నేను వస్తున్నా, నాకు ₹1 కానికి ఎవరు పంపించట్లేదు, నేను అడగట్లేదు, నేను నా గూగుల్ పే పెట్టట్లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ప్రేయర్ చేసుకుంటారు, నాకు కానుక పంపిండని నేను అసలు అడగను. నేను వాళ్ళు అద్భుతాలు వాళ్ళకు బాగా జరుగుతున్నాయి, వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు మనస్పూర్వకంగా ఇస్తానంటే ఇవ్వచ్చు, లేదంటే పోనీ అంతే. నేను నా భర్తనే అడుగుతా అంట, నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, నాకు చేయని ఆయన్ని అడుగుతాను, ఇంకెవరిని నేను అడగను. అలాగా ఇచ్చినా ఈకపోయినా నాకు దేవుడిచ్చిన మనసు ఏంటంటే బ్లెస్ చేయడమే నాకు తెలుసు. అదే నాకు దేవుడు నేర్పించాడు. అలా మన జీవితం ఉంటేనే
చాలా బ్లెస్సింగ్లోకి వెళ్ళిపోతాం. నేను ఆశీర్వదించబడి ఇతరులను కూడా ఆశీర్వాదంలోకి నడిపించే స్త్రీగా మార్చేసినట్టు దేవుడు. ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేసినా వాళ్ళ అద్భుతాలు చూస్తున్నారు, బ్లెస్ అవుతున్నారు. సంఘంలో నేను వెళ్ళే సంఘంలో ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ బ్లెస్సింగ్స్ వస్తాయి. కానుకలు పెరుగుతాయి, తర్వాత దశంభాగాలు పెరుగుతాయి, ఆత్మలు పెరుగుతారు. ఆ సేవకులకి ఖచ్చితంగా ఏదో ఒక బ్లెస్సింగ్స్ వస్తూనే, నాకు తెలియదు, కొన్ని చూపిస్తాడు దేవుడు, కొన్ని ఉన్నాయి రహస్యంగా జరుగుతూనే ఉంటాయి. అలాగుండాలి. అలాగా సేవకి ఆ ఆ పురుషునికి పూర్తిగా సహకరించాలి, తగ్గించుకోవాలి, పూర్తిగా సహకరించాలి. వాక్యం బోధించే స్త్రీగా ఉండాలి, సంఘంలో పాట పాడే స్త్రీగా ఉండాలి. పురుషుణ్ణి, ఆ సేవకుణ్ణి అర్థం చేసుకొని తనకు ఏం కావాలో చూసుకోవాలి. ఒక ఆహార విషయంలో కానీ, శారీరక విషయంలో కానీ, హెల్త్ బాగాలేనప్పుడు కానీ, మనము వివాహ విషయంలో చెప్తాం, కష్టంలో, సుఖంలో, బాధలో, వేదనలో ఏదైనప్పటికీ నిన్ను నేను చేయి విడిచకుండా చనిపోయే వరకు నీకు తోడుగా ఉంటామని మనం వాగ్దానం చేస్తామా లేదా? ఖచ్చితంగా చేస్తాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కాబట్టి మనము ఈ విషయాలంతా ఎందుకు చెప్తున్నానంటే, మన చిత్తము, మన ఆలోచనలు కాదు. ఈమె అయితే బాగుంటుందిలే, ఈమె అయితే మన హైట్కి సరిపోతుందిలే, ఈమె శాలరీ అయితే మన కుటుంబానికి ఓకే, ఈమె కలర్ అయితే ఓకే, లేకుంటే ఏదో ఒకటి, ఈమె ఇంత చదువుకుందైతే ఓకే. అలా కాదు నువ్వు వివాహం చేసుకోవాల్సింది. సేవకుడా, సేవకురాలా, లేకుంటే విశ్వాసులారా, దేవుణ్ణి ప్రేమించేవారుగా మొదట వాళ్ళు ఉండాలి. ఇంతకుముందు లైవ్లో కూడా నేను చెప్పాను, ఎందుకో హోలీ స్పిరిట్ గాడ్ మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నాడు. ఎందుకంటే అనేక మంది ఈ రోజుల్లో ప్రేమ అనే పేరుతో అన్యుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఆ స్త్రీ గురించి చెప్పాను కదా, అమ్మాయి గురించి, ఒక సేవకుని కూతురని ఇందాకే చెప్పాను కదా, చర్చికి వస్తుంది ఆ అమ్మాయి అని. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి 2 కుమార్తెలు, ఈమె చిన్న కుమార్తె, ఇంకొక పెద్ద కుమార్తె వాళ్ళ అక్క ఉంది. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ నాన్నకు తెలియకుండా ఒక అన్యుడిని ప్రేమించుకొని లేచిపోయింది. వాళ్ళ ఊర్లో లేచిపోయి వాడిని పెళ్లి చేసుకునింది. వాళ్ళ నాన్న ఆ ఊర్లో ఒక సంఘం, బాప్టిస్ట్ చర్చ్ సంఘానికి సేవకుడు. ఆయన ఎంత ఏడ్చాడో తెలుసా, ఎంత బాధపడ్డాడో తెలుసా. అయ్యో నా కుమార్తెను, అట్లీస్ట్ ఆయన అనుకోండొచ్చు ఏమనంటే, ఒకవేళ సేవకునికి ఇచ్చి పెళ్లి చేయకపోయినా ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న మంచి ఉద్యోగస్తుడు కన్నా ఇచ్చి చేయాలని అని అనుకుంటాడా లేదా? ఏ పాస్టర్ కానీ అన్నిటికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడా? విగ్రహారాధన చేసే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడా? వాడు కలలో కూడా అనుకోడు అసలు. ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా కూడా క్రీస్తుని నమ్మిన వారిని, ప్రభువుని వెంబడించే వాళ్ళని మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తారు. అలా కూడా ఆ సేవకుడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది తెలిసిన, తన ప్రవర్తనతో ఇప్పుడు కలారా నేను చూసింది. ఇప్పుడు ఈమె కూడా అన్యుడితో సహవాసం చేస్తుంది, అన్యుడితో తిరుగుతుంది, అన్యుడితో బండ్లో తిరుగుతుంది, అన్నీ చేస్తుంది. ఒకరోజు ఆ అన్యుడు, ఆ అబ్బాయి నాకు బాగా మాట్లాడతాడు, కనిపించినప్పుడంతా పరిచయమే, సంఘానికి కూడా తీసుకొస్తుంది అప్పుడప్పుడు. ఒకరోజు చెప్పాడు, నాతో అన్నాడు, మేము కలిసి ఇద్దరు క్లినిక్ పెట్టుకోబోతున్నాం, ఇద్దరు కలిసి అంటే వాళ్ళ ఏజ్కి సరిపోతుంది. ఆమెకి 23 years అంటే వాడికి 25, 26 అలా ఉంటుంది, వాళ్ళ ఏజ్కి సరిపోతుంది. కానీ ఆ అబ్బాయి అన్యుడు, విగ్రహారాధికుడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు క్రైస్తవులు చేసుకోవడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం అట్లా చూస్తారు కదా వాళ్ళు, అలా కూడా ఒప్పుకోరు. కానీ ఏమో ఏం జరుగుతుందో ఫ్యూచర్లో ఆమె జీవితాన్ని దేవుడు మార్చొచ్చో, ఏం చేయొచ్చో. కానీ వాళ్ళ ప్లానింగ్స్ మాత్రం ఏమని ఉందంటే, ఒకరోజు చెప్పారు, ఆ అబ్బాయి తనను మ్యారేజ్ చేసుకుని వాళ్ళిద్దరు క్లినిక్ పెట్టుకుని, ఫిజియోథెరపీ క్లినిక్ పెట్టుకొని నడిపించుకోవాలనే మాట ఒకరోజు తెలిసింది నాకు. అలాగా ఉన్న వాళ్ళని దేవుడేమో
అలా చేయొద్దంటాడు. కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను అదే జరిగించుకోవాలి అని సాతాను పట్టుకుని పారిపోయే వాళ్ళని దేవుడు ఆపగలట? ఆపలేడు. వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి సేవా పిలుపులో ఉన్నప్పుడు మనము మొదట దేవుడు చిత్తం అంటే మాత్రమే ముందుకెళ్ళాలి. దేవుడు ఒక స్త్రీని చూపించి ఈమె నీ చిత్తం అంటే, నన్ను కూడా సేవా విషయంలో దేవుడు ఇద్దరిని చూపించాడు సేవకులు, చిత్తం అన్నాడు. సరే నేను కూడా ముందుకెళ్ళడానికి దేవుడికి అప్పగించుకున్నా. కొన్ని విషయాల్లో దేవుడు చూపించాడు, అది పర్సనల్ విషయాలు కొన్ని చూపించాడు. దాంట్లో కూడా నేను కొన్ని ఒప్పుదల చేసుకున్న దేవుడితో. అట్లా దేవుడు చెప్పకుండా మన ఇష్టానుసారంగా మన తలంపులతో మనకి దేవుడు పర్మిషన్ కూడా, నా విషయంలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, ఆ సేవకుల విషయంలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. నేను ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నా, ఆ వివాహం కాకముందైతే ఏమి, వివాహం జరిగిన తర్వాత అయితే ఏమి, వివాహం జరిగిన తర్వాత అయితే ఏంటి, దేవుడు చెప్పకుండా నేను ఏ పని చేయడానికి ముందుకెళ్ళను. చాలామంది నిజంగా నేను ఎంత శోధించబడ్డానంటే, వివాహం ముందు, వివాహం అయిపోయిన తర్వాత కూడా ఎంత శోధించబడ్డానంటే, చాలా మెసేజెస్ ద్వారా, చాలా ఫోన్ కాల్స్ ద్వారా లైక్ చేయడం, ఇష్టపడడం, ఏదేదో సేవకులే ఏదేదో ఫోన్ కాల్ చేసి బ్యాడ్గా మాట్లాడడం, ఏదేదో పాప విషయాలు మాట్లాడడం, చాలా శోధనలు అనుభవించాను నేను నా జీవితంలో. కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టకుండా కృప ద్వారా, అభిషేకం ద్వారా ఇంతవరకు కూడా దేవుడు నన్ను ఎలా రక్షించుకొచ్చాడంటే, చిన్న పాపంలోకి వెళ్లకుండా ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా దేవుడు నన్ను నడిపించాడు. నా జీవితంలోకి నేను అస్సలు అనుమతించలేదు, ఏ పరాపురుషుణ్ణి నేను అనుమతించలేదు. చాలా కాల్స్, చాలా మెసేజెస్, సేవకులు కూడా కొంతమంది కొన్ని విషయాల్లో ఏమన్నారు తెలుసా, విడిచిపెట్టి మాతో వచ్చి అనే మాట్లాడిన వారు ఉన్నారు. కొంతమంది డబ్బు ఆశ చూపించి లొంగ తీసుకోవాలని ప్రయత్నించారు. ఎన్నో రకాలుగా శోధించబడ్డాను, చాలా రకాలుగా ప్రయత్నించారు సేవకులు, అన్యులు, విశ్వాసులు, చాలా రకంగా శోధించబడ్డాను. కానీ ఏ మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు నన్ను. అసలు హృదయంలో కూడా నేను రాణించుకోలేదు. చాలా దూరపరిచాడు అట్లాంటి విషయాలు నన్ను. ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా, సురక్షితంగా, పరిశుద్ధంగా దేవుడు ఇంటికి తీసుకొచ్చి చేర్చాడు. అంతగా దేవుడు నన్ను వాడుకున్నాడు. అలా దేవుడు నన్ను నడిపించాడు. కాబట్టి దేవుడు ఏదైనా నాకు చెప్తేనే నేను అది 2-3 సార్లు కన్ఫామ్గా దేవుడు మాట్లాడితేనే, అది హోలీ స్పిరిట్ గారు చెప్తేనే ముందుకెళ్తాను. ఊరికే నా ఇష్టానుసారంగా నేనే అనుకొని ఏ పని కూడా నేను ముందుకెళ్ళను అనమాట. తీసుకోను, దాని లెక్కలోకి కూడా తీసుకోను. డోంట్ కేర్ అని చెప్తాను, అస్సలు పట్టించుకోను అనమాట. ఎవరిని కూడా, ఎవ్వరు లైక్ యూ అని చెప్పినా, లవ్ యూ అని చెప్పినా అంత నేను తీసుకోను. కానీ దేవుడు చెప్పాడు ఒక సేవకుడి మీద, అది మాత్రం నేను తీసుకున్నా. దేవుడు చెప్తే మాత్రమే తీసుకుంటా. దేవుడు చిత్తమని ఆ సేవలో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నేను అది తీసుకుంటాను, కానీ లేదంటే తీసుకోను అనమాట. అలాగా నడిపించబడాలి. అంతేకాని అన్నీ నాకు తగువైంది అని చెప్పి చేసుకుంటే సేవ పడిపోతుంది, వ్యక్తిగత జీవితం పడిపోతుంది. అన్నిలు చేసుకుంటే లోకానుసారంగా వెళ్ళిపోతాం. లోకం అస్సలు ఇంకా సాతాను వైపు తిప్పేసి, ఒకవేళ పురుషుడైతే స్త్రీని మార్చేస్తాడు, స్త్రీ అయితే పురుషుని మార్చేస్తుంది. ఒకవేళ సేవ పిలుపు లేని ఒక స్త్రీని నువ్వు అనుకొని పెళ్లి చేసుకున్నావు అనుకో, మనకి ఏజ్కు తగ్గగా కూడా మనం పెళ్లి చేసుకోవాలా. ఆ అమ్మాయికి 25, 23 ఉన్న ఏజ్ వాళ్ళు 40 years ఏజ్ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అది కూడా చేసుకోకూడదు. ఏజ్కి తగ్గగా మనం చేసుకోవాలా. అలాగ సేవలో పడిపోతాము, ఆత్మీయ జీవితంలో పడిపోతాము.
వాళ్ళతో వ్యక్తిగత జీవితంలో శారీరకంగా కలిసినప్పుడు వాళ్ళ అలవాట్లన్నీ నీ మీదకి వస్తాయి. గ్యారంటీ ఇది, గ్యారంటీ వస్తాయి. మార్చేస్తాడు సాతాను. వాళ్ళకున్నవన్నీ నీలోకి వస్తాయి. ఒకవేళ